హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఇప్పుడు మనం రామతీర్థం ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. దక్షిణ కాశీగా పేరొందిన ఈ పుణ్యక్షేత్రమునందు శివరాత్రి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రం ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం రామతీర్థమునందు కలదు. ఈ రామతీర్థం చుట్టుపక్కల ఉన్న గ్రనైట్ క్వారీలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినవి. వీటికి చేమకుర్తి గెలాక్సీ అని పేరు. మనం కూడా ఇక్కడ కొలువైనటువంటి శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. ఇక్కడ కొలువైనటువంటి శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలిచేవారు. రావణ యుద్ధం తరువాత శ్రీరామచంద్రుడు రావణ్ణి వధించిన పిదప బ్రహ్మహత్యాదోష పరిహారం కొరకు శ్రీరాముడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కావున ఇక్కడ శివునికి శ్రీ మోక్ష రామలింగేశ్వరుడని పేరు వచ్చింది. శివరాత్రి పర్వదినాన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు ఈ ఆలయానికి పోటెత్తుతారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కాశీలో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నంత ప్రతిఫలం వస్తుందని పురాణ గాథల కథనం. శ్రీరాముడు ఆలయానికి వెనుక వైపున ఉన్న కోనేటిని త్రవ్వించాడని, రామునిచే తవ్వించబడిన తీర్థం అనగా కోనేరు కావున ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ కోనేటిలో అడుగున ఉన్న మట్టిని నుదుటికి రాసుకుంటే అది ఆరిన తరువాత విభూదిగా మారుతుంది. అందుకే ఈ కోనేటిని విభూది గుండం అని కూడా పిలుస్తారు.
ఇక్కడ స్వామివారి ఆలయానికి పక్కనే గంగమ్మ తల్లి దేవస్థానం కూడా కలదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఆదివారం నాడు గంగమ్మ తల్లికి తమ మొక్కులు తీర్చుకొని పొంగళ్ళు నివేదించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ గంగమ్మ తల్లికి ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో జరిగే ఈ తిరునాళ్ళకి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక మంది భక్తులు పాల్గొంటారు. శివరాత్రి పర్వదినాన ఇక్కడ ఉన్న అన్ని సత్రాల్లో అన్నదానం జరుగుతుంది. మీరు కూడా శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.